డైలీ టేస్ట్ ది డైలీ. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయింది, అంతే ఇక మొదలైంది రగడ. నేను కంప్లీట్ చేశానంటే నేను కంప్లీట్ చేశాను అని చెప్పేసి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన, ఎవరు చేసినా మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది శుభసూచకమే. కాకపోతే క్రెడిట్ చోరీ అనే పదం ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, అసలు ఏం జరుగుతుందండి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే రాబోయే 6 నెలల్లో అంటే 2026 జూన్ కల్లా పూర్తయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రారంభోత్సవానికి నోచుకునే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఒక 10 రోజులు అటు ఇటుగా జూన్లో ప్రతిపాదిత సమయం. అవును, 2026. ఇప్పటికే ట్రయల్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి ఏదైతే సమస్యలు లేకుండా ఎలా ఉంది అనేది రన్వే అంతా చెక్ చేయడం కోసం ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది భోగాపురంలో. ఇది అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా వెల్కమ్ చేయాల్సిన సమయం. కరెక్ట్. ఈ వెల్కమ్ చేయాల్సిన సమయంలో దాన్ని రాజకీయాల కోసం ఇది నేనే చేశాను, నేను ఒక్కడే చేశా, మా ప్రభుత్వం చేసింది కాదు, మా పాత ప్రభుత్వమే చేసింది, ఈ భేషజాలకు పోవాల్సిన అవసరం లే. కాకపోతే కాస్త ఎక్కువ ఎవరు చేశారు, వాస్తవికత ఏంటి, కాస్త తక్కువ ఎవరు చేశారు, ఎందుకు తక్కువ చేశారు, ఎక్కువ చేయడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉండింది, ఇది మనం మాట్లాడాల్సింది. రైట్. సో ఈ క్రమంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు సంకల్పించారు భోగాపురం ఏర్పాటు కావాలి అని ఆయన సంకల్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో దాని తర్వాత పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే నిర్వాసితులు కావచ్చు, ఈ స్థల సేకరణ కావచ్చు, వేగవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాస్త వేగం అందుకున్నమాట. పర్మిషన్స్ ముందే తీసుకొచ్చారండి, కొన్ని వచ్చినాయి, కొన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చేసి. అవును. కానీ ఏవైతే రాలేదో వాటిని అన్నింటినీ తీసుకున్న తర్వాత ఈ జిఎంఆర్ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పిన టైంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడం నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీకి అడ్డం వస్తున్నాయి. ఎందుకంటే ఆయన హయాంలో జిఎంఆర్కి అప్పచెప్పిన, లేకపోతే ఇంకోటి చెప్పిన, గతంలో 2019 ఎలక్షన్కి ముందు ఆయన ప్రచార సభల్లో కానీ, లేకపోతే పాదయాత్ర సమయంలో కానీ అక్కడికి వచ్చిన ఒక మహిళను ఉద్దేశించి మరి పెక్యులర్గా ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ ఆడియో ఏదైతే ఉందో ట్రోల్ అవుతా ఉంది. ఆయన ఏ విధంగా మాట్లాడాడంటే, అసలు విశాఖపట్నంలో చక్కగా ఉన్న ఎయిర్పోర్ట్ను వదిలేసి మరి మళ్ళా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు, అది ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట అని ఏదైతే మాట్లాడారో, ఆ సమయంలో ఆ మహిళ మాట్లాడిన దానికి రైతులకు అన్యాయం జరగనివ్వను, ఖచ్చితంగా కూడా ఎయిర్పోర్ట్ అవసరం లేదు, మీ పొలాలు తీసుకుని కూడా వెనక్కిస్తాను, అంతేకాకుండా ఈ ఎంకాయమ్మో లేకపోతే ఎవరో ఒక మహిళ పేరు చెప్తూ ఆ మహిళ అన్న విషయంలో మా ఊరికి ఎర్ర బస్సే రాదు సార్, ఎయిర్ బస్ ఎందుకు అన్నది అని దాన్ని నిజం చేసే విధంగా అవసరం లేదు ఎయిర్పోర్ట్ అని చెప్పడం మాత్రం ఈరోజు చర్చకి తావిచ్చింది. అవును. ఆ వీడియో స్టోర్ చేసుకొని ఉంటారనేది బహుశా మర్చిపోయినాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కానీ అంత అబ్రప్ట్గా ఎక్కడ ఏ డెవలప్మెంట్ వస్తున్నా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాల్సిన అవసరం లేదని మనం గుర్తిరగాలి. అవును. ముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినందువల్ల వైజాగ్ నుంచి 32 కిలోమీటర్లో ఉన్న భోగాపురం, అటు మరో 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న విజయనగరం ట్విన్ సిటీస్ అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకోవడం కానీ, అనేక పరిశ్రమలు, ఏరో సిటీ రావడం, కార్గో రావడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ట్విన్ సిటీస్ అయిపోతాయి. దాంతో పాటు అక్కడి నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం కూడా యాక్సెస్ పెరగడం, కొత్తగా అక్కడ ఒక పోర్ట్ కూడా రానుండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ప్రభుత్వం తరపున ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అభివృద్ధి చేయాలి అనేది సంకల్పించుకున్న దాన్ని క్యారీ ఫార్వర్డ్గా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్తుంది. అవును. కావాలని చేస్తే తప్ప ఇప్పుడు మామూలుగా అమరావతి ఉంది, అలా కాకుండా ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. కరెక్ట్. ఈ రెగ్యులర్ ప్రాసెస్ కి మెయిన్ గా ఆలోచించాల్సింది వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, వైజాగ్ కి సంబంధించి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఆ ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ కాదు, అది నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్. ఆ విధంగా దేశంలో అనేక ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, అది గ్వాలియర్ కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాల్లో నేను తిరిగినప్పుడు అవన్నీ కూడా మిలిటరీ ఎయిర్పోర్ట్లు, లేకపోతే అక్కడంతా కూడా పిక్చర్స్ తీయొద్దని, ఎయిర్పోర్ట్ ని పిక్చరైజ్ చేయొద్దని అన్ని కూడా అనౌన్స్మెంట్లు ఎయిర్ హోస్టెస్లు చెప్తూనే ఉంటారు. సో రక్షణ పరంగా ఉండాలని. కాబట్టి
వైజాగ్ అసలు సివిల్ ఏవియేషన్కి సంబంధించి మంచి ఎయిర్పోర్ట్ లేకపోవడం, చిన్నదై ఉండడం, అంత మహానగరానికి ఉత్తరోత్తర డెవలప్మెంట్కి పనికొచ్చే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం మంచి ప్రతిపాదన. కానీ దాన్ని ఆ రోజు విమర్శించి ట్రోలింగ్ గురవుతున్నారు. కానీ పనులు మొదలు పెట్టినందువల్ల కొంత క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫౌండేషన్తో పాటు కొన్ని పనులు, అనుమతులు ఏవైతే తీసుకున్నారో అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా సహకరిస్తూనే ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈసారి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం, ఆయన కూడా టీడీపీకి సంబంధించి కూటమిలో ఉండడం, అప్పుడు కూటమిలో మంత్రి ఉండడం, ఇప్పుడు కూటమిలో మంత్రి ఉండడం, సహకరించుకోవడం వల్ల వేగంగా జరిగింది అనే దానికి కూటమికి, తెలుగుదేశం పార్టీకి కూడా ఈ క్రెడిట్ని తీసుకునే అవకాశం సంపూర్ణంగా ఉంది. దాన్ని కాదనలేని సత్యం. ఏ ఒక్కరికి చెందింది కాకపోయినా దీని మీద వాదులాట, పెనుగులాట అనవసరం. కాకపోతే సమర్థవంతంగా చేసినప్పుడు సమర్థవంతంగా చేయని అంశాలు ఏదైనా ఉంటే గుర్తించి వాటిని కాస్త చక్కబెట్టండి, వీటిని కూడా నిర్మించండి, ఈ విధంగా మనం చేద్దాం, అక్కడ మళ్ళా ఒక సెజ్జిని కూడా రూపొందిద్దాం. కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విధమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, కూటమి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తే ప్రజలు స్వాగతిస్తారు బ్రహ్మాండంగా. అలా కాకుండా ఎంతసేపు నేను అదాని డేటా సెంటర్ తెస్తే, మీరు గూగుల్ డేటా సెంటర్ తెస్తే అంటే గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం చిన్న విషయం అయినట్టు, లేదు ఆ రోజు నేను చేపట్టే దానికి ఈరోజు గూగుల్ వాళ్ళు రావగలిగారని ఈ వాద ప్రతివాదనలో ప్రజలకు అనగూరేది ఏం లేదు. కాబట్టి సంయమనంతో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అధికార పక్షం ఎప్పుడు మంచి చేసినా దాన్ని కొనియాడాలి. లేదంటే సూచనలు, సలహాలు ఉంటే ఖచ్చితంగా కూడా ఇవ్వాలి. వాడు అప్పటికి కూడా మారకపోతే నిరసనలు చేయొచ్చు, లేకపోతే ప్రదర్శనలు కూడా చేయొచ్చు. అంతేగాని క్రెడిట్ కోసం ఉన్న ఆరాటం ప్రజల మీద ఉండాలనేది నా ఉద్దేశం. అంటే ఇది ఒక శుభసూచకమైన ఘటన కాబట్టి క్రెడిట్ ఎక్కడ కూటమికి వెళ్ళిపోతుందో అనే ఆందోళనతో వీళ్ళు ముందుగానే ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే శుభవాని ఒక ఫ్లైట్, టెస్ట్ ఫ్లైట్ వచ్చి ఇదిగో తొందరలో స్టార్ట్ అవుతుందంటే ఎస్, ఆ రోజు మేము సంకల్పించాం, కూటమి ప్రభుత్వం కొనసాగించింది, అద్భుతంగా అనుకున్న ప్రకారం డిపిఆర్లో డీవియేషన్ లేకుండా ప్రాజెక్ట్ పూర్తవుతున్న సంతోషం. కూటమి ప్రభుత్వానికి కూడా మేము అభినందిస్తున్నాం. ఆ రోజు మేము కూడా మా వంతు మేము చేసాం. గతంలో నేను ఆ విధంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని చెప్తే ఎంత హుందాగా ఉంటుందో తెలుసా. అసలు జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ట్రోలింగ్ కాదు కదా, అదిరా హుందాతనం అంటే అని జనం ఆలోచిస్తారు. యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఆ సోషల్ యాక్సెప్టెన్స్ కు మించి వాద ప్రతివాదన వల్ల పరువు జారే ప్రమాదం ఉంది. కానీ కొత్తగా వచ్చే మైలేజ్ ఏమి ఉండదు. దీనివల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా నిజాన్ని అంగీకరిస్తూ, చేసిన దాన్ని ఉటంకిస్తూ, చేస్తున్న మంచిని అభినందిస్తూ ఏదైతే చేయాలనో ఆ విధంగా ముందుకెళ్ళాలి. అది జరుగుతుందంటారా? జరిగితే ప్రతిపక్షానికి విలువ ఉంటుంది. అలా జరగకపోతే ప్రతిపక్షం అధికార పక్షం చేసే మంచి పని కూడా క్రెడిట్ చోరీ అనే పేరుతో ఏదైతే మాట్లాడుతుందో దానికి మైనస్ మార్కులు పడతాయి. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారుగా మా మిత్రులు అక్కడ, సో వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.